ఒకటే రాయి మీద ఉంటుంది అక్కడ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి అని కింద హనుమంతుడు వెలిస్తే ప్రతిష్టాపన చేసి కార్తీక మాసం సందర్భంగా సోన్కు రావడం జరిగింది. ఇక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఉంది. ఇక్కడ మన పంతులు గారిని అడుగుతాం ఇక్కడ విశేషాలు. స్వామి చెప్పండి. సువర్ణపురి శ్రీ లక్ష్మీ ఆదిలాబాద్ ముఖద్వారమైన సువర్ణపురి గోదావరి క్షేత్రం ఒడ్డున వెలిచిన శ్రీ 400 సంవత్సరాల క్రితమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునః విశిష్టత గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సత్యసంధ తీర్థ స్వామివారు దీక్ష చేసినప్పుడు శ్రీ ముఖ్యపురాణ స్వామివారు వెలిచిన సందర్భంగా ఆ కాలంలో లక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. సత్యధ్యాన తీర్థుల కాలంలో శ్రీ 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 1008 సత్యధ్యాన తీర్థుల కాలంలో లక్ష్మీ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సమేత శ్రీవారి ఆలయం, ఆ తర్వాత ప్రధానమైన శ్రీ హయగ్రీవ స్వామివారు, ఆ తర్వాత 11వ శతాబ్దం గల శ్రీనంది గలదు. 11వ శతాబ్దం ఉన్నటువంటి ఇక్కడ ఒక శ్రీనంది ఉంది. దీని విశిష్టత ఏంటంటే ఇక్కడ లక్ష్మీ సమేత వెంకటేశ్వర హరిహరుల క్షేత్రం ఇది. ఇక్కడ ప్రధానంగా నలుమూలల నుంచి ఆ కాలంలో వైశాఖ మాసం నందు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ బ్రహ్మోత్సవాలకు 200 పూర్వకాలంలో ప్రధానంగా ఒక దగ్గర 11 పెద్ద అడుగుల ఎత్తుగల శ్రీవారి రథం ఉండేది. ఆ రథంకు స్వామివారు ప్రధాన ద్వారంగా వచ్చి ప్రధాన ద్వారంతో భక్తులందరికీ ఇక్కడ జాతర అయితుండే. ప్రధాన ఆలయ ద్వారంకు వచ్చి స్వామివారు ఆ రథం లాగడానికి దగ్గర నలుమూలల ప్రాంతాల నుంచి వచ్చి ఆ రథం లాగడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక పంచలోహాల గంట ఉండే. ఆ గంట దాని విశిష్ట ఏంటంటే ఇక్కడ ఉన్న చుట్టుప్రక్కల 1 నుంచి 2 కిలోమీటర్ల గ్రామం మొత్తం చుట్టూ ఆ గంట అనేది శబ్దం అవుతుంది. దాన్ని ఏమైందంటే ఇక్కడ గోదావరికి వచ్చిన ఏదో దొంగలు అనివార్య కారణాల వల్ల దాన్ని ఎత్తుకపోవడం జరిగింది. ఎత్తుకపోయి దాని మీద ఇక్కడ స్టోన్ బ్రిడ్జ్ మీద కింద ఎత్తేయడం జరిగింది. అది పునః ప్రతిష్టాపన దాని గురించి నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రం లక్ష్మీ సమేత శ్రీచక్రం అక్కడ గద్దె మీద ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా దీని విశిష్టత గుడి ఏంటిదంటే మనం ఎక్కడైనా శ్రీవారి మనం పెళ్లి చేసుకుంటే ఎట్లయినా మనం 16 గుంజల పందిరి ఎట్లా వేసుకుంటామో ఆ కాలంలో ఒకటే బండ పైన 16 గుంజలను చెక్కడం జరిగింది ఇక్కడ. అదే అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిది ఆ గద్దె పోయేటప్పుడు తీసుకోండి. మీద ఇంకోటి శ్రీచక్రం ఉంటుందమ్మ, మీద కింద మీద 1 నిమిషం మీద శ్రీచక్రం ఉంటుంది. ఇంకోటి ఏంటిదంటే దీని విశిష్ట ఏంటిదంటే ఈ హరిహర క్షేత్రంలో విశిష్ట ఏంటిదంటే ప్రధానంగా అక్కడ గణపతి శ్రీ గణపతి వారు అన్నపూర్ణ అక్కడ ఇంకో లేదు ఆ గర్భగుడు శ్రీ గణపతి వారు, అన్నపూర్ణ దేవి వారు, శ్రీ నాగేంద్రుడు. ఇంకోటి ఏంటంటే కాశీ విశ్వనాథుడి దగ్గర ఉన్న శివ మహత్యం ఇదే. ఇక్కడ ఈ శివుడి దగ్గర ఉన్నటువంటి ప్రశస్తమని మనకు మా తాతల కాలం నుంచి ఇక్కడనే మేము 125 సంవత్సరాల నుంచి గత మేము కూడా ఇక్కడ వంశోపారం నుంచి అర్చకులుగా మేము పనిచేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఈ 2027 జూలై 27 నుంచి ప్రారంభమయ్యే సింహరాశి పుష్కరాలకు సంబంధించి కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రాంతాల తదితర భక్తులు మొత్తం ఇక్కడ గోదావరి ఒడ్డున స్నానం చేసి ఇక్కడ దర్శనానికి చాలా అన్ని విధాలుగా భక్తులకు ఎలాంటి అనివార్య కారణాలు లేకుండా అసౌకర్యాలు లేకుండా ఇక్కడ భక్తులకు మొత్తం ఎండోమెంట్ తరపున కార్యనిర్వాహక తరపున ఇక్కడ మొత్తం గ్రామాభివృద్ధి తరపున ఇక్కడ మొత్తం వాళ్లకు ఎలాంటి అనివార్య కారణం లేకుండా దీనికి మొత్తం కార్యక్రమం సిద్ధం చేయడం జరుగుతుంది. 2027 జూలై 27 నాడు సింహస్థ పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఆ సింహస్థ పుష్కరానికి మనము శ్రీ లక్ష్మీ సమేత శ్రీ హరిహర క్షేత్ర సన్నిధైన లక్ష్మీ వెంకటేశ్వర హయగ్రీవ ఆంజనేయ రుద్రదేవత క్షేత్రమైన హరిహర క్షేత్రం అని దీనికి పేరు. దీనికి ముఖ్యంగా ఈ గ్రామంకు సంబంధించిన ఈ లక్ష్మీ సమేత ఈ గుడికి పేరేంటిదంటే శ్రీ దత్తానంద స్వామి మఠం. ఈ దత్తానంద స్వామి అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఒక ఋషిగా తపస్సు చేసి ఎన్నో వాళ్ళకు సంబంధించిన సమాధుల్ని ఇక్కడ దాన్ని పునరుద్ధరణ చేసుకున్న తర్వాత ఈ గుడికి సంబంధించిన ఒక 42 ఎకరాల భూమి ఉంటుంది. ఈ భూమి మొత్తం ఈ గ్రామంతో పాటు 4 గ్రామాలలో ఆ భూమి ఉంటుంది కాబట్టి ఆ భూమిని మొత్తం ఈ గుడికి కౌలకు వచ్చిన డబ్బులతోటి గుడి నివేదన మొత్తం జరుగుతుంది. ఇక్కడ చుట్టుప్రక్కల ఒక 8 గ్రామాలలో ఈ గుడికి సంబంధించిన దత్తానంద స్వామి మఠంకు సంబంధించిన భూములు ఉంటాయి. ఈ భూములతోటే ఈ గుడి నివేదన, పూజారి అర్చకుల వేతనం, స్వీపర్ వేతనం అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అదే ఈ గుడి నివేదనతో జరుగుతుంది. అంతేకాకుండా దీనికి ప్రశస్తంగా ధనుర్మాసంలో కానీ ఇప్పుడు ప్రారంభమయ్యే డిసెంబర్ 15 నుంచి జనవరి 13 వరకు ప్రారంభమయ్యే ధనుర్మాసంలో
ఎలాంటి అనివార్య కారణాలు లేకుండా పొద్దున ఉదయాన్నే 3:30 నుంచి 5 మధ్యలో స్వామివారికి 5 పంచామృతాల అభిషేకంతో పాటు పంచామృతాలు నివేదన భోగాలు తయారు చేసి మేము ప్రసాదం చేయడం జరుగుతుంది. విశేషంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ సోనే కాకుండా సువర్ణపురే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ దాని దర్శనం చేసుకుని ఆ మరునాడు ద్వాదశి తిథి అందు మొత్తం ఈ ఊరుకు సంబంధించిన వాళ్ళే కాకుండా మరునాడు వచ్చి మహా విశేషంగా అన్నదాన కార్యక్రమం చేపడం జరుగుతుంది. ఉత్తర ద్వారం దర్శనం చేసుకొని మహా విశేష అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇందులో అయ్యప్ప స్వాములు పాల్గొంటారు. ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించిన విలేజ్ వాళ్ళు పాల్గొంటారు. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన విశిష్టమైన సేవాలయం. ఇక్కడ మనం ఏదైనా ఖచ్చితంగా మనం స్వామి నాకు ఇది కావాలి అని మనం కోరుకున్న ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే మనం లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ప్రధానంగా ఈ వెంకటేశ్వర స్వామిని మాత్రం మనం ఏదైనా కోరుకొని పోతే ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి మాత్రం నిర్వేదమై నేను ఉంటాను. ఎందుకంటే చాలా మందికి నేను చెప్పిన అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ వర్క్ అయింది కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడికల్లో వచ్చి మనకి ఇక్కడ దర్శనం చేసుకొని పోతారు. ఇదే ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హరిహరుల క్షేత్రం యొక్క విశిష్టత.